ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభం తెలియజేస్తూ మరోసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 23వ కీర్తన 6వ చరణం చదువుకుందాం. దావీదు గారు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల ఎంటవచ్చును, చిరకాలము దేవుని మందిరంలో నివసించుదును. అంటాడు, దావీదు గారు అంటాడు, నేను బ్రతుకులు దినములన్నీ కృపాక్షేమలను ఎంటవచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము, వాక్యానుసారంగా జీవించే మనము ఎప్పుడు కూడా ఆయన కృప మన ఎంటుంటుంది. ఆయన కృపను బట్టి మన పాపం నుంచి విడిపించబడ్డాం. అపరాధం చేతును పాపం చేతును సచ్చిన మనల్ని క్రీస్తులో బతికించాడు. అందుకనే ఇక దావీదు గారు అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలను ఎంటవచ్చును. అంటే నువ్వు ఎక్కడున్నా ఏదున్నా దేవుడు కృప నిన్ను ఆవరించున్నది. అయితే అది ఆవరించి ఉండాలంటే ఏం చేయాలంటే నిత్యము దేవుని మందిరంలో నేను నివాసించదని అంటున్నాడు. దావీదు ఒక రాజు, ఒక ధనవంతుడు, బహు విస్తారమైన ఆస్తి కలిగిన వాడు అయినప్పటికీ దేవుని మందిరం ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు దేని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని కృప ఉండదు. లోకాస్తుల మీద ఉన్నావా? దేవుని ప్రేమ ఉండదు. అయితే దేవుని ప్రేమించితే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు సియోను నుండి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ మాటలు దీవించునుగాక. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు ఉంటాయి. మన బ్రతుకు దినములన్నీ కూడా ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు కదా, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు. దేవుడు నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోలేదు. దేవుడు నమ్మక చెడిపోయిన వారు ఉన్నారు, కానీ దేవుడు నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోలేదు. ఈరోజు నీవు కూడా కృప నీతో ఉండాలని దేవుడు ఈ మాటలు దీవించునుగాక.